श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి సచ్చరిత 18వ అధ్యాయం. పరమ సత్యము నిత్యము అయిన సద్గురుదేవా, మీకు జయము జయము. మీరు భక్తులకు ఈ జగత్తు మిథ్య అన్న అనుభవాన్ని కలిగిస్తారు. మాయను మీ నియంత్రణ యందు ఉంచే దేవా, మీకు జయము జయము. జయ జయ అనాద్యనంత, జయ జయ ద్వంద్వాతీత, జయ జయ నిర్వికార. ఆత్మస్వరూపాన్ని బోధించేది మీరొక్కరే. స్నానం చేయాలనే సాగరంలో మునిగిన సైంధవ ప్రతిమ మరలా బయటకు రాగలదా? ఇది ఎండటికీ సాధ్యం కాదు. మీ వద్ద కూడా అట్లే. ఏ బ్రహ్మను గూర్చి వేదశ్రుతులు అహర్నిశలు చర్చిస్తాయో ఆ బ్రహ్మను మీరు భక్తులకు అప్రయాసంగా వ్రేలితో చూపిస్తారు. భాగ్యవశాత్తు మీ ఆశ్రయంలోకి వచ్చిన వారెవరికైనా మనది పరులది అన్న సంకుచిత భావం ఉండదు. గత అధ్యాయంలో నోట్లకట్టతో చుట్టి ఉన్న బ్రహ్మను ఆవిష్కరింపచేసి బ్రహ్మను కోరుకునే వారికి లోభం ప్రతిబంధకమని తెలిపిన పావన కథను వర్ణించడమైంది. ఇప్పుడు బాబా నన్ను అనుగ్రహించిన కథను శ్రోతలు శ్రద్ధగా శ్రవణం చేస్తే బాబా మార్గదర్శకత్వం మీకు అనుభవమవుతుంది. ఈ మధుర వృత్తాంతాన్ని ఉన్నది ఉన్నట్లు చెబుతాను. శ్రోతలు తమ శ్రేయస్సు కొరకు స్వస్థచిత్తంతో వినండి. శ్రోతలు శ్రద్ధగా ఉంటే వక్తకు ఉత్సాహం, అలా ఉభయులకు హృదయంలో ప్రేమ పొంగి ఆనందం కలుగుతుంది. సాయిబాబా ఏమాత్రమైనా భేదభావం లేకుండా భక్తుల అర్హతను బట్టి వారికి సరియైన మార్గాన్ని బోధించేవారు. గురువు బోధించిన ఉపదేశాన్ని ఇతరులకు తెలియచేస్తే గురువు వాణి విఫలమవుతుందని అనేకులు అనుకుంటారు. కానీ ఇది వట్టి కల్పన మాత్రమే, అర్థం లేని వ్యర్థ ప్రేలాపనలే. గురువులు ప్రత్యక్షంగానే కాక స్వప్నంలో ఉపదేశించిన విషయాన్ని కూడా అందరికీ తెలియచేస్తారు. దీనికి నిదర్శనం లేదనుకుంటారేమో. బుధకౌశిక ఋషి ప్రమాణం. అతడు తనకు స్వప్నంలో బోధించిన రామరక్ష దీక్షా మంత్రాన్ని అందరికీ చెప్పేశాడు. గురువు వర్షాకాలంలోని మేఘం. వారు ఆనందమనే జలాన్ని ఉత్సాహంగా వర్షింపచేస్తారు. దానిని సేకరించుకొని దాచుకోవటానికి కాదు, యథేచ్ఛగాతము సేవించి ఇతరులకు కూడా పంచిపెట్టాలి. తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం వారి చిబుకాలను పట్టుకొని మాయా మాటలను చెప్పి వారికి మందు త్రాగిస్తుంది. బాబా కౌశలం కూడా అంతే. వారి మార్గం రహస్యంగా ఉండేది కాదు. వారు ఏ విధంగా అకస్మాత్తుగా భక్తుల కోరికలను తీర్చేవారో శ్రద్ధగా వినండి. సద్గురువు యొక్క సాంగత్యం ధన్యం. దాని మహిమను ఎవరు వర్ణించగలరు? సద్గురువు యొక్క ఒక్కొక్క వచనాన్ని స్మరించుకుంటే స్ఫూర్తి పొంగుతుంది. భక్తిగా భగవంతుని ఆరాధన, గురుపూజ, గురుసేవ చేస్తే గురువు యొక్క ఆశ్రయం లభిస్తుంది. ఇతర సాధనలన్నీ వ్యర్థం. మనసులోని విక్షేపం మరియు ఆవరణల కారణంగా భవాన్ని దాటే మార్గం అయోమయంగా, అస్పష్టంగా ఉంటుంది. దానిని నిర్విఘ్నంగా దాటటానికి గురువు యొక్క వచనాలు దీపకిరణాల వలె మార్గాన్ని సూచిస్తాయి. గురువే ఈశ్వరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. వాస్తవానికి గురువే పరమేశ్వరుడు. గురువే పరాత్పర పరబ్రహ్మ. గురువు జనని, గురువు జనకుడు. భగవంతుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు, కానీ గురువు కోపిస్తే ఎవరూ రక్షించరని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రవృత్తి మార్గంలోనూ మరియు ప్రపంచం నుండి బయటపడే తీర్థవ్రతాది నివృత్తి మార్గంలోనూ ధర్మాధర్మ కార్యాలలో విరక్తిని, వేద శృతులలోని జ్ఞానాన్ని బోధించే ప్రవక్త గురువే. అతి కోమల హృదయులు, కరుణామయులు అయిన సత్పురుషులు బుద్ధిని వికసింపచేసి ఆత్మస్వరూపం యొక్క వైభవాన్ని చూపించి భక్తుల కోరికలను తీరుస్తారు. దానితో విషయ వాసనలు తొలగిపోయి నిద్రలో కూడా జ్ఞానదృష్టి ఉంటుంది. వారి కృపతో వివేక వైరాగ్యాలనే ఫలాలు చేజిక్కుతాయి. సత్పురుషుల సాంగత్యంలో ఉంటూ ప్రేమతో వారి సేవ చేస్తే భక్తకామ కల్పద్రుమమైన భగవంతుడు స్వయంగా కష్టాలన్నిటినీ నివారిస్తాడు. ఎల్లప్పుడూ సత్పరాయణులై ఉంటూ సత్పురుషుల కథలను శ్రవణం చేయాలి. సత్పురుషుల పాదాలకు వందనం చేయండి. పాప ప్రక్షాళనం అవుతుంది. ముంబైలో బ్రిటిష్ ప్రభుత్వంలో లార్డ్ రే గవర్నరుగా ఉన్నప్పుడు క్రాఫర్డు పాలన పడిపోయింది. ఆ సమయంలో బాగా ప్రసిద్ధి చెందిన ఒక వ్యక్తి బాబా భక్తిలో పడ్డాడు. తాపత్రయాలతో ఉన్న ఈ ప్రపంచం ఒట్టి అసత్యం.
ఆ వ్యక్తికి వ్యాపారంలో నష్టం వాటిల్లి మనసుకు చాలా విరక్తి కలిగింది. దానితో అన్నిటినీ వదులుకొని బయటపడ్డాడు. మనసు అస్థిరమై చంచలమైపోయింది. దూరంగా ఎక్కడికైనా వెళ్ళి ఏకాంతంగా సుఖంగా ఉండాలన్న ఆలోచనను బాగా దృఢం చేసుకున్నాడు. జీవులు అత్యంత కష్టాలలో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు. అప్పుడు వారు భగవంతుణ్ణి స్మరిస్తూ అతని వెంట పడతారు. పాపకర్మలను ఆచరించటం తగ్గిపోనంత వరకు భగవంతుని నామం నోటికి రాదు. అయినా భగవంతుడు జీవుల భక్తిని చూచి వారిని సత్పురుషులతో కలుపుతాడు. ఆ భక్తునికి కూడా అట్లే జరిగింది. ప్రపంచంపై బాగా విరక్తి చెందిన ఆ వ్యక్తిని చూచి అతని మిత్రుడు అతనికి చెప్పిన హితవచనాలను వినండి. మీరు సాయి సమర్థుని దర్శనానికి షిరిడీకి వెళ్ళి దయామయులైన ఆ సత్పురుషుణ్ణి ప్రార్థించండి. సత్పురుషుల సాంగత్యం ఒక్క క్షణం లభించినా చంచలమైన మనస్సు నిశ్చలమై తక్షణం హరిచరణాలలో లగ్నమైపోతుంది. అక్కడి నుండి వెనుకకు మరలడం కష్టం. జనులు దేశ దేశాల నుండి వచ్చి సాయి పాదధూళితో పొర్లుతారు. ఆ సాయి మహారాజు ఆజ్ఞను పాటిస్తూ వారి సేవ చేస్తూ తమ మనోభీష్టాలను తీర్చుకుంటారు. ప్రసిద్ధమైన వారి కీర్తి ప్రతిష్టలను ఆబాల వృద్ధులందరికీ తెలుసు. వారికి దయ కలిగితే దుఃఖ నివృత్తి కలుగుతుంది. షిరిడీ ఒక పవిత్ర క్షేత్రం. అక్కడ అహర్నిశలు జాతరలాగా ఉంటుంది. మీరు కూడా వెళ్ళి మీ అనుభవాన్ని చూడండి. సత్పురుషుల దర్శనంతో ఎప్పుడూ మంచి చేకూరుతుంది అని మిత్రుడు చెప్పాడు. వర్షాలు లేక ఎంతగానో దుఃఖితుడైన దరిద్రునికి అకస్మాత్తుగా బాగా వర్షం కురిసినట్లు, ఆకలితో ప్రాణం అలమటిస్తుంటే పంచభక్షాలు వండించినట్లు స్నేహితుడు చెప్పిన సలహాను స్వీకరించాడు. దానితో తన అనుభవాన్ని తెలుసుకోవాలని షిరిడీ మార్గాన్ని పట్టాడు. గ్రామం చేరి సాయిని దర్శించుకొని సాష్టాంగ ప్రణామం చేశాడు. వెంటనే అతని నయనాలు తృప్తి చెందాయి. మనస్సు శాంతించింది. పూర్ణ పరబ్రహ్మ సనాతనుడు స్వయం జ్యోతి నిరంజనుడైన సాయిని చూచి అతని మనస్సు సుప్రసన్నమైంది. పూర్వార్జిత పుణ్యఫలం వల్ల భాగ్యవశాత్తు బాబా చరణాలు లభించాయని అనిపించింది. సాయి దర్శనంతో నిశ్చింత కలిగి మనస్సుకు శాంతి చేకూరింది. అతని ఉపనామం సాఠే. దృఢ నిశ్చయం కలవాడు. గురుచరిత్ర పారాయణను నియమనిష్టలతో ఆరంభించాడు. సప్తాహం సమాప్తి అయిన రాత్రి బాబా తమ చేతిలో గురుచరిత్ర గ్రంథాన్ని పట్టుకొని సాటేకు అర్థాన్ని తెలియజేస్తున్నట్లుగా దృష్టాంతాన్ని కలిగించారు. బాబా తమ ఆసనంలో కూర్చొని తమ ఎదుట సాటేను కూర్చుండబెట్టుకొని గురుచరిత్ర గ్రంథాన్ని పట్టుకొని వ్యాఖ్యానించసాగాడు. బాబా అలా గ్రంథపారాయణ చేస్తూ పౌరాణికుని వలె వర్ణించటం, సాటే శ్రోతవలే నిశ్చల మనస్సుతో శ్రద్ధగా గురుకథను వినటం, దీని అర్థం ఏమిటని సాఠే ఆలోచించసాగాడు. అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. ప్రేమతో అతని కంఠం గద్గదమైంది. అజ్ఞానాంధకారమనే తలగడను తలక్రింద వేసుకొని వాసనలనే పడకపై గుర్రుపెట్టే వారిని దయామయులైన సాయినాథులు మేల్కొలుపుతారు. సమయానికి నా వెన్ను తట్టి గురుచరిత్ర అనే అమృతాన్ని నాచే త్రాగించారు కదా కృపాలు అని తనకు కలిగిన దృష్టాంతంతో సాటే వెంటనే మేల్కొన్నాడు. జరిగిన ఆ వృత్తాంతాన్నంతా కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియచేశాడు. దీని అర్థం నాకు బోధపడలేదు. అది సమర్థులకే తెలియాలి. బాబా మనసులో ఏమున్నదో తెలియదు. కాకా, వారిని అడగండి. నేను మరలా పారాయణ చెయ్యాలా లేక సమాప్తి అయిందా అని మీరు వారి ఉద్దేశాన్ని తెలుసుకోండి. అప్పుడే నాకు మనశ్శాంతి అని చెప్పాడు. తగిన సమయం చూచి కాక బాబాకు సాటే స్వప్నాన్ని తెలిపి, బాబా, ఈ దృష్టాంతంతో కాకాకు ఏమని తెలియచేశారో? సప్తాహం ఇంతటితో సమాప్తి చేయాలా లేక మరలా ఆరంభించాలా? దృష్టాంతం యొక్క అర్థాన్ని మీరు స్వయంగా వివరించి అతనికి మార్గాన్ని చూపండి. సాటే గొప్ప భక్తిభావమున్నవాడు. అతనిపై దయచూపి అతని కష్టాన్ని తొలగించండి. ఇదే మీ చరణాలకు నా విన్నపం అని చెప్పాడు. అప్పుడు బాబా మరొకసారి పారాయణ జరగని అని ఆజ్ఞాపించి, గురువు యొక్క ఈ గ్రంథాన్ని పఠిస్తే భక్తులు పవిత్రులవుతారు. ఈ గ్రంథాన్ని పారాయణ చేస్తే శుభం కలుగుతుంది. పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. భవబంధాలు విడిపోతాయి అని చెప్పారు. వారు ఈ విషయాన్ని చెబుతున్నప్పుడు నేను బాబా పాదాలు పడుతున్నాను. నా మనస్సులో ఆశ్చర్యం కలిగి అనేక ఆలోచనలు లేచాయి. ఇదేమిటి బాబా? సాటేకు శ్రమ లేకుండానే ఫలితమా?
7 రోజులలోనే అతనికి ఫలితం లభించింది. నాది అనేక సంవత్సరాలది వ్యర్థమైపోయింది. 7 రోజులలో గురుచరిత్రను ఒక్కసారే పారాయణ చేశాడు. నేను 40 సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నానే. ఈ విషయాన్ని అసలు ఆలోచించనే లేదా? ఒకరికి 7 రోజులలో ఫలితం, మరొకరికి 7 ఏళ్ల పారాయణ నిష్ఫలమేనా? ఈ దయాగనులు ఎన్నడూ నాపై దయను కురిపిస్తారా అని నేను చాతకపక్షిలా నిరీక్షిస్తున్నాను. ఈ సత్పురుషులు ప్రసన్నులై నాకు ఉపదేశాన్నిచ్చి నా మనోభీష్టాన్ని తీర్చే రోజు ఎప్పుడు వస్తుంది అని అనుకున్నాను. సద్గురు సాయి భక్తవత్సలుడు చేసిన చమత్కారాన్ని చూడండి. నా మనస్సులోని ఆలోచనలను వెంటనే తెలుసుకున్నారు. అజ్ఞానం వలన కోటానుకోటి మంచి చెడు వాసనలు మనసులో వెంటనే లేస్తుంటాయి. అవన్నీ బాబాకు తెలుస్తాయి. మనసు ఆలోచించినట్లు శత్రువులు కూడా ఆలోచించరు. ఇది అందరికీ బాగా తెలిసినదే. ఇతరులకెవరికీ తెలియనిది సాయి మహారాజ్కు వెంటనే తెలిసిపోతాయి. కానీ కరుణామయి అయిన ఆ తల్లి అందరి దురాలోచనలను తన కడుపులో దాచుకుంటుంది. మంచి ఆలోచనలు కలిగినప్పుడు వానిని బాబా ప్రోత్సాహపరుస్తారు. బాబా నా మనోగతాన్ని తెలుసుకొని ఇలా అన్నారు. లేచి శ్యామ వద్దకు వెళ్ళి అతని వద్ద నుండి 15 రూపాయలను తీసుకునిరా. కాసేపు అతని దగ్గర కూర్చొని మాట్లాడి అతడు ఇచ్చిన దక్షిణను పుచ్చుకొని త్వరగా తిరిగిరా. సాయినాథునికి నాపై దయ కలిగి దక్షిణ నిమిత్తం ఇప్పుడే శ్యామ దగ్గరికి వెళ్ళి నా కొరకు రూపాయలను అడుగు అని చెప్పారు. అలా వారి ఆజ్ఞ అయ్యాక ఇక అక్కడ కూర్చునే సాహసం ఎవరికుంటుంది? అలా కూర్చుంటే వారి ఆజ్ఞను ధిక్కరించినట్లే కదా. అందుచేత వారి అనుమతిని తీసుకుని లేచాను. వెంటనే బయలుదేరాను. మాధవరావు అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చాడు. ఉతికిన పంచెను చుట్టుకొని కుచ్చిళ్లను సవరించుకుంటూ నోటితో నామస్మరణ చేస్తున్నాడు. మీరు మసీదు నుండి వచ్చినట్లుంది. మధ్యలో ఎలా వచ్చారు? ఏదో కలవరపడుతున్నట్లున్నారే. ఇవాళ ఒక్కరే వచ్చారేమిటి? రండి, కూర్చోండి. నేనిప్పుడే స్నానం చేసి పంచకట్టుకుంటూ వస్తున్నాను. వెళ్ళి దేవుళ్లకు అభిషేకం చేసి వెంటనే వచ్చేస్తాను. మీరు తాంబూలం వేసుకునేలోగా నేను పూజా విధిని ముగించుకుని వస్తాను. మనం తాపీగా ముచ్చటించుకోవచ్చు అని చెప్పి మాధవరావు ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడే కిటికీ పైన ఏకనాథ భాగవత గ్రంథం ఉంది. నేను దానిని చేతికి అందుకున్నాను. ఊరికే విప్పేసరికి సరిగ్గా నేను ఉదయం చదువుతూ మధ్యలోనే ఆపేసిన భాగం వచ్చింది. నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది. ఉదయం నేను చదవని భాగాన్ని బాబా ఇక్కడ పూర్తి చేయించి నియమాన్ని పాటింపచేశారు. నియమిత భాగాన్ని పూర్తిగా చదవకుండా మధ్యలో మానేసి ఆ స్థానం నుండి వెళ్ళకూడదు. ఇది నియమంగా చదవటం అంటే. ఇప్పుడు చిన్న ఉపకథ గుర్తుకు వచ్చింది. దీనిని వదిలిపెట్టకూడదు. ఏకనాథ భాగవతానికి సంబంధించిన ఈ కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. గురుభక్తి రసంతో నిండిన ఈ ఏకనాథ భాగవతాన్ని సాయి కృపకు పాత్రుడైన సీతారాం దీక్షిత్ నిత్యం పఠించేవాడు. జగత్తును ఉద్ధరించే నిమిత్తం నారాయణుడు బ్రహ్మ అనే భూమిలో భక్తి బీజాన్ని నాటగా అది నారదుడనే పొలంలో పంటకు వచ్చింది. ఆ పొలం యొక్క 10 లక్షణాలు గల పంటను వ్యాస మహర్షి సంగ్రహపరచాడు. శుకమహర్షి పరీక్షిత్తు అనే కల్లంలో గింజలను వేరుపరచగా శ్రీధరస్వామి తూర్పారపట్టాడు. ఆ పంటను జనార్దన స్వామి కొలవగా ఏకనాథ్ మహారాజు రసవత్తరమైన భోజనాన్ని పుష్కలంగా తయారు చేశాడు. భాగవతంలోని ఏకాదశ స్కందం భక్తి, ప్రేమ, ఆనందాలకు గని. 32 అధ్యాయాలతో ఉన్న బృందావనం వంటి ఈ గ్రంథాన్ని దీక్షితు నిత్యం చదివేవాడు. రోజు పగలు దానిని వ్యాఖ్యానించేవాడు. రాత్రిపూట భావార్థ రామాయణాన్ని చదివేవాడు. ఈ గ్రంథం కూడా గురువు ఆజ్ఞగా దీక్షితునకు ప్రమాణికమైంది. భక్తిరసామృతానికి సారము, జ్ఞానేశ్వరికి 2వ అవతారమైన ఈ భాగవత గ్రంథం మహారాష్ట్రకు ఏకనాథుడు చేసిన మహోపకారం. దీక్షితు ప్రాతకాల స్నానం చేసి నిత్యం నియమంగా సాయిబాబా పూజ, ఇతర దేవీ దేవతార్చనలయ్యాక నైవేద్యం నీరాజనలు చేసి తరువాత నివేదించిన పాలు ఫలాహారాన్ని శ్రోతలతో పాటు తీసుకుని నిత్య క్రమానుసారం గ్రంథాన్ని శ్రద్ధగా చదివేవాడు.
భగవత్పరాయణుడైన తుకారాం బండారా అను కొండపై ఏకాంతంగా దీనిని సహస్ర పారాయణలు చేశాడు. దానిలోని మాధుర్యాన్ని ఎవరు వర్ణించగలరు? మహాప్రాసాదికమైన ఈ దివ్య గ్రంథాన్ని నిష్ఠాపరుడైన దీక్షితు జీవుల ఉద్ధరణకై పఠించాలని సాయి సమర్థులు ఆజ్ఞాపించారు. భగవంతుని కోసం అరణ్యాలకు వెళ్ళవలసిన పనిలేదు. ఏకాదశ స్కందంలోని ఉద్ధవ గీతలో భగవంతుడు ప్రకటమవుతాడు. శ్రద్ధతో పారాయణ చేస్తే భగవత్ప్రాప్తి నిశ్చయం. భారతంలోని కృష్ణార్జునుల సంవాదం కంటే ఇందులోని కృష్ణోద్ధవుల సంభాషణ రసపూరితం. శ్రీకృష్ణుని ఉపదేశాలను ఏకనాథుడు ప్రేమపూరితంగా చెప్పాడు. ఇటువంటి ప్రాసాదిక గ్రంథాన్ని మరియు జ్ఞానదేవుని భావార్థ దీపికను దయామయులైన సాయి సమర్థులు షిరిడీలో నిత్యం చదివించేవారు. సకారం హరిజోగ్ సాటేవాడాలో భాగవత గ్రంథాన్ని చదవాలని బాబా ఆజ్ఞ. ఇది భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉండేది. భక్తుల శ్రేయస్సు కోసం బాబా వారిపై కరుణతో ఈ గ్రంథాన్ని ప్రతిరోజు వారితో శ్రవణం చేయించేవారు. బాబా యొక్క అనుగ్రహ పద్ధతి అమోఘం. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉపదేశించేవారు. భక్తులు దగ్గరలో ఉన్న దేశాంతరాలలో ఉన్న వారి హృదయాలలో సన్నిహితంగా ఉండేవారు. తాము మసీదులోనే కూర్చుని ఉన్నా ఎవరికైనా ఏదైనా పని అప్పచెపితే వారికి తమ శక్తిని ప్రసాదించి ఆ కార్యాన్ని చేయించుకునేవారు. బాబూసాహెబ్ జోగుకు వాడాలో గ్రంథాన్ని పఠించమని చెప్పారు. దానిని అతడు నిత్యం నియమంగా చదివేవాడు. వినడానికి శ్రోతలు కూడా వచ్చేవారు. మధ్యాహ్న భోజనం తరువాత జోగ్ రోజు బాబా వద్దకు వచ్చి వారి చరణాలకు నమస్కరించి విభూతిని తీసుకొని గ్రంథపఠనకై వారి ఆజ్ఞను తీసుకునేవాడు. ఒకప్పుడు జ్ఞానేశ్వరిని, మరొకప్పుడు ఏకనాథ భాగవతాన్ని పఠించేవాడు. ఎంతో ఆనందంతో పారాయణ చేసి అర్థాలను విశ్లేషించి బాగా వ్యాఖ్యానించేవాడు. అలా బాబా అతనికి ఆజ్ఞ ఇచ్చిన తరువాత తమ దర్శనానికి వచ్చిన కొందరు భక్తులకు అది శ్రవణం చేయండని వెంటనే పంపించేవారు. ఒక్కోసారి సంక్షిప్తంగా ఒక కథలాగా చెప్పేవారు. వానిని శ్రోతలు తమ చెవులలో నింపుకునేవారు. ఇంతలో బాబా వెంటనే వాడాకు వెళ్ళి గ్రంథశ్రవణం చేయండని చెప్పేవారు. శ్రోతలు భక్తిభావంతో వాడాకు వెళ్ళగా అక్కడ వారికి బాబా చెప్పిన కథే నడుస్తుండేది. అప్పుడు వారికి విషయం బాగా స్పష్టంగా పూర్తిగా అర్థమయ్యేది. జ్ఞానేశ్వరుని జ్ఞానేశ్వరి లేదా ఏకనాథుని భాగవతం చదువుతున్నా బాబా చెప్పిన కథలనే వివరిస్తుంటే శ్రోతలకు చాలా విశిష్టంగా అనిపించేది. గ్రంథంలోని 1-2 భాగాలను చదవమని బాబా ఆదేశించకపోయినా జోగ్ అంతకు ముందు బాబా చెప్పిన ప్రసంగానికి సరిపోయే కథను చదివేవాడు. భగవద్గీత, భాగవతం ఈ 2 ముఖ్య గ్రంథాలే. భాగవత ధర్మానికి సారభూతం. జోగ్ వీటిని నిత్యం పఠించేవాడు. భావార్థ దీపిక అన్న పేరుతో ఉన్న గీత జ్ఞానేశ్వరి టీకా మరియు ఏకనాథుని భాగవతంలోని ఏకాదశ స్కందం పరమార్థ నిరూపణకు ఆధారాలు. అలా నిత్య క్రమానుసారం భాగవత పఠన జరుగుతుంటే నేను కూడా ఎప్పుడూ పఠించేవాణ్ణి. కానీ ఆ రోజు అంతరాయం కలిగింది. ఒక కథను సగం చదివి భక్త సమూహం మసీదుకు బయలుదేరుతుంటే చదువుతూ ఉన్న గ్రంథాన్ని అక్కడ పెట్టి నేను కూడా అక్కడికి వారితో పరిగెత్తాను. నాకు బాబా వచనాలను వినాలన్న కోరిక కానీ బాబా సంకల్పం వేరే. భాగవత పఠనాన్ని వదిలి ఇతర కష్టాలు పడటం వారికి సమ్మతం కాదు. అందువలన నేను ఆ రోజు చదవవలసిన భాగాన్ని బాబా నాచి చదివించారేమోనని అనిపిస్తుంది. వారి లీలను తలుచుకుంటే ప్రేమ ఉప్పొంగుతుంది. ఇక్కడితో భాగవత కథ, ఉపకథ కూడా అయిపోయినవి. మాధవరావు పూజ ముగించుకొని బయటకు వచ్చాడు. శ్యామ వద్ద నుండి 15 రూపాయల దక్షిణను తీసుకొనిరా అన్న బాబా ఆజ్ఞను నేను తీసుకొని వచ్చాను. నేను బాబా పాదసేవ చేస్తూ కూర్చుండగా అకస్మాత్తుగా నీవు స్మరణకు వచ్చావు. అంతే. లేచి శ్యామ వద్దకు వెళ్ళి దక్షిణను తీసుకునిరా. అతని ఇంట్లో కాసేపు కూర్చొని మీరు ఉభయులు పరస్పరం ముచ్చటించుకున్న తర్వాత తిరిగిరా అని బాబా చెప్పారు. మాధవరావు అది విని అత్యంత ఆశ్చర్యచకితుడయ్యాడు. రూపాయలకు బదులుగా నా నమస్కారాలే నా దక్షిణ అని అన్నాడు.
సరే అలాగే అని అతని 15 నమస్కారాలను కొంగున మూటకట్టుకున్నాను. ఒక పనైంది. ఇక అతనితో ముచ్చటించాలి కదా. అతనితో ఏం కబులు చెబుతావో చెప్పి నా కుతూహలాన్ని తీర్చు. బాబా యొక్క పావన యశో గంగలో మునిగి మన పాపాలను నశింపచేసుకుందాం అని అన్నాను. మాధవరావు, సరే కూర్చోండి. ఈ దేవుని లీల ఎటువంటిదో మీకంతా తెలుసు. కాసేపు విశ్రామంగా కూర్చోండి. ఇదిగో ఈ ఆకులు కాచు పుచ్చుకోండి. వక్కలు సున్నం డబ్బాలో ఉన్నాయి. తలపై టోపీ పెట్టుకొని నేను ఒక్క క్షణంలో వచ్చేస్తాను. సాయిబాబా యొక్క లీల అగాధం. నేను మీకు ఎంతని చెప్పను. షిరిడీకి వచ్చినప్పటి నుండి మనం కొంచెం చూశామా? నేను కేవలం గ్రామవాసుణ్ణి, మీరంతా పట్టణ వాస్తవ్యులు. అంతులేని వారి లీలలను మీ వద్ద నేను ఎలా వర్ణించను అని అంటూ మాధవరావు ఇంట్లోకి వెళ్ళి దేవునికి పత్రి పుష్పాలను సమర్పించి టోపీ పెట్టుకొని వెంటనే వచ్చి నా వద్ద కూర్చున్నాడు. తర్కానికి అందని ఈ దేవుని లీలలను, వారి కౌశలాన్ని ఎవరు తెలుసుకోగలరు? వారి లీలలకు అంతులేదు. అవి విలక్షణమైనవి. మీరంతా గొప్ప విద్యావేత్తలు, ఒకరికి మించి ఒకరు జ్ఞానులు. తెలివిలేని గ్రామవాసులమైన మాకు బాబా చరిత్ర ఎలా అర్థమవుతుంది? ఏ విషయాలైనా వారు స్వయంగా చెప్పలేరా? మా వద్దకు పంపించడం ఎందుకు? వారు చేసేది ఏమిటో వారికే తెలుసు. వారి ప్రవర్తన మానవుల వంటిది కాదు. ఇప్పుడు ఒక మంచి విషయం గుర్తుకు వచ్చింది. ఆ విషయాన్ని చెప్పి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఇక్కడ ప్రత్యక్షంగా మా కళ్ళెదుట జరిగిన వృత్తాంతాన్ని చెబుతాను. ఎవరి మనసులో ఎటువంటి సంకల్పం ఉంటే దానిని అనుసరించి బాబా అలాగే సఫలీకృతం చేసేవారు. అప్పుడప్పుడు బాబా మనుషుల అంతు చూస్తారు. భక్తి ప్రేమలను బాగా పరీక్షించిన తరువాత ఉపదేశాలను ఇచ్చేవారు అని చెబుతుండగా ఉపదేశం అన్న మాట చెవులలో పడగానే వెంటనే నా మనస్సులో విద్యుల్లత మెరిసినట్లుగా నాకు సాటే యొక్క గురుచరిత్ర కథ గుర్తుకు వచ్చింది. మసీదులో చెల్లించిన నా మనస్సును స్థిరపరచటానికి కదూ బాబా నన్ను శ్యామ వద్దకు పంపటం. బాబా చర్య విలక్షణం. మనసులో లేచిన ఆలోచనలను అణచివేశాను. కథాశ్రవణంలో ఇనుమడించిన కోరికను తీర్చుకుంటాను. బాబా యొక్క లీలలను, మాటలను కొంచెం కొంచెం చెబుతుంటే వారి భక్త వాత్సల్యాన్ని గమనించి మనసుకు ఆనందం కలిగింది. అటు తర్వాత శ్యామ మరో కథను చెప్పసాగాడు. ఒక దేశ్ముఖ్ స్త్రీ ఉండేది. ఆమెకు సత్పురుషుల దర్శనం చేసుకోవాలని కోరిక. సాయిబాబా కీర్తిని విని వారిని దర్శించుకోవాలన్న సంకల్పంతో ఆమె సంగమనేరు జనుల వెంట షిరిడీకి వచ్చింది. కాశాబా దేశ్ముఖ్ యొక్క తల్లి. ఈమె పేరు రాధాబాయి. సాయి చరణాలయందు నిష్ఠ కలిగి వారి దర్శనం చేసుకుంది. దానితో మార్గంలో కలిగిన అలసట తీరింది. సాయి పాదాలయందు భక్తి కలిగింది. తను వచ్చిన పని గుర్తుకు వచ్చింది. సాయి సమర్థుణ్ణి గురువుగా చేసుకుంటే వారు తనకు ఉపదేశాన్ని ఇస్తారు. దానితో పరమార్థాన్ని సాధించుకోవచ్చు అని ఆమె మనస్సులోని కోరిక. ఆమె వయస్సులో వృద్ధురాలు. బాబాపై అత్యంత భక్తితో ఎలా అయినా వారి వద్ద ఉపదేశాన్ని గ్రహించాలని మనస్సులో నిర్ధారించుకుంది. బాబా స్వయంగా ఏదైనా మంత్రాన్ని ఉపదేశించి నన్ను అనుగ్రహించేటంత వరకు ఎక్కడికి వెళ్ళను. శ్రీ సాయి సత్పురుషులలో శ్రేష్ఠులు, పవిత్రులు. వారి నోటి నుండే మంత్రాన్ని గ్రహించాలి. మరెక్కడ తీసుకున్నా అది అపవిత్రం. కనుక నన్ను అనుగ్రహించాలి అని ఆమె మనస్సులో దృఢ నిశ్చయం చేసుకొని అన్నపానాలు మాని సత్యాగ్రహం చేస్తూ కూర్చుంది. ఆమె అసలే వృద్ధురాలు. కడుపులో కాసింతైనా అన్నం లేదు. ఓ గుక్క నీరు కూడా త్రాగలేదు. ఉపదేశం కోసం దృఢ నిశ్చయంతో ఉంది. అలా ఆమె 3 రోజులు రాత్రింబవళ్ళు ఉపవాసంతో ఉంది. బాబా ఉపదేశాన్నిచ్చే వరకు అలాగే ఉపవాసంతో ఉంటానని గట్టి దీక్షతో ఉంది. మంత్రోపదేశాన్ని తీసుకోకపోతే షిరిడీకి రావటం వ్యర్థం అని తాను బస చేసిన చోట మరణానికి కూడా సిద్ధపడింది. అలా అన్నపానాలు మాని 3 రోజులు తపస్సు చేసి ఆమె అలసి నీరసించిపోయింది. చాలా ఉదాసీనురాలైంది.
ఇదేం బాగాలేదు. ఈ వృద్ధురాలి మరణానికి భయపడటం లేదు. ఇప్పుడేం చేయాలి అని నేను ఆలోచించాను. మసీదుకు వెళ్ళి బాబా వద్ద కూర్చున్నాను. బాబా రోజూ వలనే కుశల ప్రశ్నలు వేశారు. శ్యామా, ఇవాళ ఏమిటి సంగతి? అంతానే బాగా ఉంది కదా? ఆ నారాయణుని బుర్ర బాగా పాడైంది. నన్ను చాలా కష్టపెడుతున్నాడు అని అన్నారు. వృద్ధురాలి దీక్ష విషయంలో నేను అసలే బాగా బాధతో ఉన్నాను కనుక బాబాను ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అని అడిగాను. ఇదేం చమత్కారం, ఇదేం గారడి, మీ లీల ఇతరులకు అర్థం కాదు. మీరు ఒక్కో వ్యక్తిని ఊరికి రప్పించి వారి విషయం మమ్మల్ని అడుగుతారు. ఆ వృద్ధురాలు దేశముఖిని ఆహారం మానేసి 3 రోజులు మీ కారణంగా ఉపవాసం ఉంది. ఆమె పరమ మొండిది. మీ చరణాలయందు ఆమెకు చాలా నిష్ఠ. ఆమెను అసలు చూడనైనా చూడకుండా ఎందుకిలా బాధ పెడుతున్నారు? ఆమె అసలే ఎండిపోయిన కర్రలా ఉంది. పైగా మూఢంగా పట్టుదలతో ఉంది. ఆహారం లేక ప్రాణం పోగొట్టుకునేలా ఉంది. సాయిబాబా దర్శనానికి వృద్ధురాలు ఉపదేశం కొరకు వెళ్ళగా వారు ఆమెను కరుణించకుండా మరణానికి అప్పజెప్పారు అని లోకులు అంటారు. బాబా, ఇలాంటి అపవాదు రాకూడదు. ఆమెకు హితోపదేశం చేసి ఆమెను అనుగ్రహించండి. అపవాదును ఆపండి. శరీరంలో శక్తి లేక ప్రాణాలు నిలువక ఆమె మరణిస్తుంది. మీకు అపకీర్తి కలుగుతుంది. ఆమె కఠిన దీక్ష మాకు చాలా బాధగా ఉంది. దురదృష్టవశాత్తు ఆమె మరణిస్తే అనుచితమైన ఘటన సంభవిస్తుంది. ఆ వృద్ధురాలు మరణానికి సిద్ధమైంది. ఆమెను కరుణించకపోతే ఆమె బ్రతుకుతుందననుకోను. మీరు స్వయంగా ఆమెకేదైనా చెప్పండి అని అన్నాను. ఈ అధ్యాయం ఇక్కడితో అయ్యింది. మిగతా కథను వినాలన్న శ్రోతల కోరిక తరువాతి అధ్యాయంలో ప్రేమరస పూరితమైన కథతో తీరుతుంది. ఆ వృద్ధురాలికి బాబా ప్రేమతో ఇచ్చిన హితోపదేశాన్ని శ్రద్ధగా శ్రవణం చేస్తే అజ్ఞానంతో చేసే పట్టుదల పారిపోతుంది. హేమాడ్ సాయి చరణాలకు శరణుజొచ్చి అనాయాసంగా భవాన్ని తరించటానికి శ్రవణంలో తత్పరులవండి అని శ్రోతలకు నమస్కరిస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో మదనుగ్రహం అను 18వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.